ఎస్ బ్రేకింగ్ చూస్తున్నాం. తమిళనాడులో రాజకీయ సంక్షోభం ఇప్పటికీ కొనసాగుతోంది. తమిళనాడు లోక్ భవన్ నుంచి సంచలన ప్రకటన వెలువడింది. టీవీకే పార్టీకి మద్దతిస్తూ వీసీకే ముస్లిం లీగ్ లేఖలు తమకు అందలేదంటూ గవర్నర్ భవన్ నుంచి ప్రకటన వెలువడింది. టీవీకే అధ్యక్షుడు జోసెఫ్ విజయ్ ప్రమాణ స్వీకారంపై ఇప్పటికీ సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. ఇక గవర్నర్ నుంచి అధికారికంగా ఎలాంటి అనుమతి రాని పక్షంలో సందిగ్ధత ఇప్పటికీ కొనసాగుతూ వస్తోంది. తమిళనాడులో రాజకీయ సంక్షోభం ఇప్పటికీ కొనసాగుతోంది. తమిళనాడు లోక్ భవన్ నుంచి సంచలన ప్రకటన వెలువడింది. టీవీకే పార్టీకి మద్దతిస్తూ బీసీకే ముస్లిం లీగ్ లేఖలు తమకు అందలేదంటూ గవర్నర్ భవన్ నుంచి ప్రకటన వెలువడింది. దీంతో టీవీకే అధ్యక్షుడు జోసెఫ్ విజయ్ ప్రమాణ స్వీకారంపై సందిగ్ధత ఇప్పటికీ కొనసాగుతోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, స్వర్ణ తమిళనాడులో రాజకీయ సంక్షోభానికి తెరబడిందని భావించినప్పుడు కూడా కొద్దిసేపు క్రితమే లోక్ భవన్ నుంచి ఒక సంచలన ప్రకటన అయితే వెలువడింది. అయితే ఎవరైతే మద్దతు ఇస్తున్నారు అని భావించారో ఏదైతే వీసీకే పార్టీ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి మద్దతు లేఖ అందలేదు, అదేవిధంగా ఐయుఎంఎల్ నుంచి కూడా తనకి ఎటువంటి మద్దతు లేఖ అందలేదని చెప్పి గవర్నర్ కార్యాలయం నుంచి ఒక ప్రకటన అయితే వెలువడింది. అయితే రాజకీయ సంక్షోభం అయితే ముగిసిందని అనుకున్నప్పటికీ కూడా ఇప్పటికీ ఇంకా అది కొనసాగుతున్నది. ఇప్పటికీ ఏదైతే వామపక్షాలు రెండు కూడా లెటర్లు ఇచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్ వామపక్షాలు అదేవిధంగా టీవీకి మొత్తం కలిపిన 116 మంది సభ్యులు మద్దతు ఉంది. అయితే మరో 2 స్థానాలు తక్కువ ఉన్న నేపథ్యంలో గవర్నర్ రేపు విజయ్ ప్రమాణ స్వీకారం ఉంటుందా ఉండబోదనే దాని మీద ఒక క్లారిటీ రావాల్సింది. అయితే ప్రమాణ స్వీకారం జరుగుతుందని చెప్పి ముందుగా లీకులు వచ్చినప్పటికీ కూడా అయితే చివరిగా కొద్దిసేపటి క్రితమే ఒక మెసేజ్ అయితే వచ్చింది. క్లియర్ గా ఏదైతే 118 మంది సంఖ్యాబలం లేదు అనేది ఒక ప్రకటన చేసింది. ముఖ్యంగా వీసీపీ అదేవిధంగా ఐఎంఎల్ లెటర్లు అందలేదని చెప్పి పేర్కొన్న నేపథ్యంలో రేపు ప్రమాణ స్వీకారం ఉంటుందా లేదనే ఒక సందిగ్ధత నెలకొని పూర్తి స్థాయి మెజారిటీ ఉంటేనే ప్రమాణ స్వీకారానికి ఆహ్వానిస్తాను, తాను సంతృప్తి చెందిన తర్వాతనే ఆహ్వానిస్తానని గతంలోనే గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ స్పష్టం చేసిన నేపథ్యంలో తాజాగా రేపు ఏం జరిగిపోతున్నది కొంత ఉత్కంఠ అయితే నెలకొంది. సంబరాలు చేసుకుంటున్నటువంటి టీవీకేకి సాయంత్రం నుంచి కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు జోసెఫ్ విజయ్ అని ఒక ఆనందంలో టీవీకేకి ఒక పెద్ద షాక్ అయితే అని చెప్పొచ్చు. ముఖ్యంగా రేపు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి, రేపు అసలు ప్రమాణ స్వీకారం ఉంటుందా లేదని కూడా కొంత క్లారిటీ రావాల్సింది. సువర్ణ, ఎస్ ప్రవీణ్, కాసేపటి క్రితం అంటే గవర్నర్ ని కలిసిన తర్వాత సాయంత్రమే వామపక్షాలతో విజయ్ భేటీ అయ్యారు, అలాగే తన ధన్యవాదాలు కూడా తెలిపారు. మరి వీసీకే నుంచి అలాగే ముస్లిం పార్టీ నుంచి ఎందుకు ఇప్పటిదాకా లేఖ వెళ్లలేదు గవర్నర్ హౌస్ కి? ఏం జరుగుతోంది అసలు? విజయ్ వర్గాలు ఎలా స్పందిస్తున్నాయి? సాయంత్రం ఏదైతే టీవీకి అధినేత జోసెఫ్ విజయ్ గవర్నర్ కలిసిన నేపథ్యంలో ఐయుఎంఎల్ నుంచి ఒక లేఖ అయితే విడుదలైంది. స్టాలిన్ నేతృత్వంలోని కూటమిలో కొనసాగటం, శాసనసభలో జరిగేటువంటి అతి ముఖ్యమైనటువంటి ప్రజా ఉపయోగకరమైన కార్యక్రమాలకు సంబంధించి వాటికి మద్దతు ఇస్తామని కూడా ఐయుఎంఎల్ నుంచి ఒక స్పష్టమైన ప్రకటన అయితే వెలువడింది. అయితే వీసీకే పార్టీ అధినేత తిరువణమలై ఈ రోజు మధ్యాహ్నం విజయ్ ఇంటికి వెళ్లి లంచ్ కూడా చేయడం జరిగింది. విజయ్తో ముఖ్యంగా ఒక మంత్రి పోస్ట్ తో పాటు విజయ్ పోటీ చేసి గెలిచినటువంటి ఈస్ట్ తిరుచి స్థానాన్ని ఆయనకి ఇవ్వాలని చెప్పి కూడా ఒక డిమాండ్ పెట్టారు. దానికి విజయ్ ఓకే అన్నట్లు కూడా మనకైతే గత ప్రకటనలు అయితే వెలువడ్డాయి. కానీ ఇంతలోనే ఏమైందో బీసీకే నుంచి ఈ గవర్నర్ కి ఎటువంటి మద్దతు లేక వెళ్ళకపోవడం, ఆ పార్టీ నుంచి ఎటువంటి రిటర్న్ గా ఎటువంటి మద్దతు లేక అందకపోవడంతో గవర్నర్ ఈ విషయం మీద స్పష్టం చేసినట్టు కూడా స్పష్టం తెలుస్తుంది. అయితే రేపు బీసీకే పార్టీ మద్దతు ఇస్తుందో లేకుంటే వాళ్ళు ఏదైతే మెయిల్ పంపించాము గవర్నర్ కార్యాలయానికి అదేవిధంగా టీవీకే పార్టీకి అని చెప్పి ఏదైతే చెప్పారో ఇప్పటి వరకు కూడా దానికి సంబంధించినటువంటి మెయిల్ గవర్నర్ కి అందలేదనేది ఈ విషయంతో స్పష్టమవుతుంది. టీవీకే కార్యాలయం కూడా ఎటువంటి మెయిల్ రాలేదనేది కూడా స్పష్టంగా తెలుస్తున్నది. రేపు ఏదైనా తిరువణామలై అదేవిధంగా వీసీకే నేతలతో చర్చలు జరుపుతారో రేపు ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటారనేది కూడా కొంత ఉత్కంఠ నెలకొంది. టీవీకే ఛానల్ కి అయితే బిగ్ షాక్ అని చెప్పొచ్చు. థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ ప్రవీణ్.